అక్కడెక్కడో చెల్లాచెదురుగా ఉన్న వేదాలన్నిటినీ శిథిలమైపోకుండా ఉండేటందుకు వాటిని సమీకరించి ఒక క్రమ పద్ధతిలో పెట్టి 4 భాగాలుగా చేసి వేదవ్యాసునిగా కీర్తికరించారు వ్యాస మహర్షి. ఒకనాడు ఆయన ధ్యానంలో ఉండగా భవిష్యత్తులో జరగబోయే అతి పెద్ద అవాంతరం దృశ్య రూపంలో సంకేతాలుగా కనిపించేసరికి ఆయన ఉలికిపడ్డారు. పెద్ద యుద్ధ భూమి, అందులో చుట్టూ జరుగుతున్న నరమోదం, ఎటు చూసినా కత్తులు కలిసిన కనకనాలు, సర్రుమని వినబడుతున్న బాణాల శబ్దాలు, వరదలై పారుతున్న రక్తపు మడుగులు, ఏనుగుల గింకారాలు, గుర్రాలు డెక్కల శబ్దాలు, సైనికుల అహంకారాలు కనిపించాయి. అంతగా కలవరపరిచిన ఆ దృశ్య సంకేతాల పూర్వపరాలను తెలుసుకునే ఉద్దేశంతో ఆయన ధ్యానంలో నుండి భవిష్యత్తులో జరుగుతున్న ఘటనలను చూశారు. కనిపించిన యుద్ధ రంగాన్ని దివ్యదృష్టితో చూడగా ఆ దృశ్యమంతా అతి భయంకరంగా, సుఖ దుఃఖాలను త్యాజించి వైరాగ్యం పొందిన మునులు కూడా చలించిపోయేలా, మరణ వేదన అంటే ఏమిటో, ఎలా ఉంటుందో వివరంగా కనిపించింది. అటువంటి ఘోర యుద్ధం అంతకు ముందెన్నడూ జరగలేదు, మానవాళి ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ యుద్ధం చేస్తున్న వారంతా వేదవ్యాసుని వారసులే అవ్వడము మరో విశేషం. ఆ విషయం తెలిసిన వ్యాసుడు బ్రహ్మచారిని, నాకు వారసులేమిటి, వాళ్ళు ఇలా తెగ నరుక్కోవడమేమిటి అని ఆయన జరిగిన మొత్తం కథను వీక్షించడమే కాక భావితరాలకు తెలియడం కోసం దానికి గ్రంథరూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంటే వాస్తవంగా మహాభారతం జరగక ముందే ఆ కథను వ్రాయడం జరిగింది. మహాభారతం కథ ప్రదీప మహారాజుతో మొదలవుతుంది. ఆయనకి 3 మగపిల్లలు. పెద్దవాని పేరు దేవాపి. అతనికి ధనం, రాజ్యం, అధికారం మీద ఎటువంటి వ్యామోహం లేదు గనుక రాజ్యంలో ఉండలేక హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకు సుందరమైన సంబాల నగరం కనిపించింది. కలియుగాంతంలో కల్కి భగవానుడు అవతరించింది సంబాలలోనే. దేవాపికి కూడా మరణం లేదు గనుక అతడు కలియుగాంతం వరకు బ్రతికే ఉన్నాడు. 2వ కొడుకు బహ్లీకుడు చిన్నప్పటి నుండి తన మేనమామ దగ్గరే పెరిగాడు గనుక అతను కూడా రాజ్యభారాన్ని మోయడంలో తండ్రికి తోడుగా నిలవబడలేదు. ఇక చివరి కొడుకు శాంతనుడు. ప్రదీప మహారాజు ఆశాదీపం అతనే అయ్యాడు.